పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పులివెందుల్లో అప్రజాస్వామిక పద్ధతిలో కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా. అధికార దాహంతో ప్రతిపక్షాన్ని అణగదొక్కాలన్న ఉద్దేశంతోనే రౌడీలను ఉపయోగించి బూతులను స్వాధీనం చేసుకుని ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించారన్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి నేతలకు బుద్ధి చెప్తారన్నారు జక్కంపూడి రాజా. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. ఒకవైపు పోలీసులు, ఎన్నికల అధికారులు ఉన్నా సరే యథేచ్ఛగా రిగ్గింగ్ చేసి తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో దౌర్జన్యానికి పాల్పడి ఆ విజయాన్ని సొంతం చేసుకుంది. అసలు నిజంగా ఇది విజయం అంటారా? ఒకవైపు పోలీసులు కానీ, ఎన్నికల అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రతిపక్షానికి కానీ లేదంటే కనీసం ఓటర్లకు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అక్కడ పోలింగ్ జరిగిన పరిస్థితి ఎలా చూడొచ్చు? అసలు గడిచినటువంటి ఏడాది కాలంగా కూడా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా భారతదేశంలో అసలు ఇంకా స్వాతంత్రం వచ్చిందా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఓ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల్ని గమనించినప్పుడు అసలు ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం అనేటువంటిది ప్రజాస్వామ్యం ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు కానీ, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తూ ఏకపక్షంగా ఓటర్లని బెదిరించడం, భయపెట్టడం, ఓట్లు వేయడానికి రాకుండా ఉండేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి పోలింగ్ బూత్ల్లో స్వయంగా దగ్గరుండి వాళ్లే రిగ్గింగులు చేయించేటటువంటి అతి దయనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అనంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం, బహుశా ఒక జడ్పీటీసీ ఎన్నిక అనేటువంటిది గెలుపుతోనో ఓటమితోనో రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబ రాజకీయ జీవితం అనేటువంటిది ఏమీ ముడిపడి లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా వారి కుటుంబం అనేటువంటిది ఎక్కడా కూడా ఓటమి అనేటువంటిది చూడలేదు. పులివెందుల నియోజకవర్గంలో వేరే ఇతర ఏదో జెండా ఎగరేసినటువంటి పరిస్థితి కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే ఎగిరింది. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసినటువంటి సందర్భంలో కానీ, పులివెందుల్లో లేక అంతకు మునుపు కడపలో పోటీ చేసినప్పుడు కానీ, భారతదేశంలోనే ఇతర అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఏం జరుగుతుందో ఎన్నికల్లో అని చెప్పి చూసినటువంటి తరుణంలో భారీ మెజారిటీలతో రికార్డు స్థాయిలో గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ మీరు ఏదో దౌర్జన్యాలు చేసి, దాడులు చేసి, బెదిరింపులకు పాల్పడి పూర్తిగా అసలు ఎలక్షన్ కమిషన్ని నిర్వీర్యం చేస్తూ మీకు నచ్చినటువంటి విధానంలో ఎలక్షన్ని మీ పార్టీ ఆఫీస్లో చేస్తున్నటువంటి విధానంలో పోలింగ్ స్టేషన్లో మీరు చేసినటువంటి పద్ధతి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరి యొక్క కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఈ వచ్చే 4 సంవత్సరాలు కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుంది పూర్తిగా మీ ప్రభుత్వాన్ని గద్దెనిపేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలు ఉన్నారు. తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అప్రజాస్వామిక విధానాల్లో జరిగిన విషయాన్ని నేతలు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తం ఎన్నికను చూశారని, ఖచ్చితంగా అధికార టీడీపీకి భవిష్యత్తులో బుద్ధి చెప్తారని నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.